అండో పంజాబీలు తెలుగులు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలామంది లాటరీ కోసం అడుగుతున్నారు. లాటరీ కోసం చెప్తుంటే అస్తమానం లాటరీ కోసమే వీడియో చేస్తారా అని మీరే అంటారు. మళ్ళీ లాటరీ కోసం చెప్పండి అని మీరే అంటారు. అసలు ఏంటబ్బా మీరు? చాలామంది అడుగుతున్నారు, డబ్బులు తీసుకుంటారా లాటరీకి అని అంటున్నారు. ఫ్రీగా ఇచ్చేస్తారా లాటరీ? ఫ్రీ ఏం కాదు కదా, 50 dirhams. వేరే వాళ్ళు అడుగుతున్నారు, నేను డబ్బులు ఇస్తాను మీ దాంట్లోనే తీయండి అని అంటున్నారు. అది ఎలా కుదురుతుందండి? నేను ఇంకో అమ్మాయి ఇద్దరం కలిసి తీసుకుంటున్నాం నా దాంట్లోనే. ఒకవేళ మీకు తీసినా కానీ డబ్బులు వచ్చినా కానీ, ఒకవేళ తర్వాత అంత అమౌంట్ నా చేతికి వస్తే నేను మీకు ఇస్తానా? చెప్పండి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు బాగానే చెప్తానే, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నీ డబ్బులు నాకెందుకు, నువ్వు ఇచ్చావు కాబట్టి లాటరీకి డబ్బులు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని ఇప్పుడు వయ్యారంగా చెప్తాను. కానీ అంత అమౌంట్ నా చేతిలోకి వచ్చాక నేను ఇవ్వగలనా? ఇవ్వలేను కదా. నేనే కాదు, ఎవరైనా అంతే. డబ్బులు రాకముందు ఒకలా ఉంటారు, డబ్బులు వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు. చాలామంది అలాగే మారిపోతారు. ఫర్ సపోజ్ ఎవరైనా మనల్ని అప్పు అడిగారనుకో, ఏమని అడుగుతారు? నేను రేపే ఇచ్చేస్తాను నీకు, లేకపోతే 1st తారీఖున ఇస్తాను, లేకపోతే 10 days ఆఫ్టర్ ఇస్తాను అనేసి ముందు డబ్బులు తీసుకునేటప్పుడు చాలా బాగా మాట్లాడతారు తీయగా. అదే డబ్బులు తీసేసుకున్నాక ఒకవేళ మనం అడిగామనుకో, అంత కంగారు అయిపోతున్నావేంటి, అది ఇది తర్వాత ఇస్తానులే, అది ఇది అనేసి అంటారు. ఒకసారి మన చేతిలోంచి డబ్బులు అవతల వాళ్ళకి వెళ్ళాయనుకో, అవి రావడం అనేది చాలా కష్టం. అది ఏ రిలేషన్షిప్ అయినా బ్రేక్ అవుతుంది. అక్క చెల్లి అవని, అక్క తమ్ముడు అవని, ఆఫీస్ కొలీగ్స్ అవని, మీ ఫ్రెండ్స్ అవని, ఎవరైనా ఇలా ఉంటుంది. చెప్పండి, తీయమంటారా? అందరికీ తీసేస్తాను, కానీ డబ్బులు మాత్రం ఎవరికి. జస్ట్ ఫర్ ఫన్. ఓకే, బాయ్.